సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్పై ఫైనాన్షియల్ స్ట్రైక్ చేపట్టేందుకు పథకరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై భారత ప్రభుత్వం వ్యూహంగా 2 అస్త్రాలకు పదును పెడుతోంది. వీటిలో మొదటిది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎన్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చడం, రెండోది అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుండి ఆర్థిక ప్యాకేజీ పాకిస్తాన్కి అందకుండా చేయడం. ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నందున ఈ నిధులు రాకుండా చేయడంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పాకిస్తాన్ వైపు ఆర్థిక ప్రవాహాలు రాకుండా అరికట్టే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ 2 చర్యలను పరిశీలిస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో పాకిస్తాన్ తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఎన్ఏటీఎఫ్ అనేది మనీ లాండరింగ్, ఉగ్రవాదుల నిరోధక సంస్థ పర్యవేక్షణలో పాకిస్తాన్ ఇప్పటికే ఒకసారి 2018 జూన్లో గ్రే లిస్టులో చేర్చబడింది. ఈ పాకిస్తాన్ 2020